ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులు తండ్రులు అందరికీ కూడా మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క తోకలో గంట ఎందుకు ఉంటుంది, దాని వెనకాతలు ఉన్నటువంటి కథ ఏమిటో చూద్దాం. రామభక్తుడు హనుమంతుడు భయ నివారకుడు, అభయప్రదాత. అంతేకాదు భూత ప్రేత పిశాచ గణాలన్నింటినీ పారద్రోలగలిగినటువంటి మహామహిమాన్వితుడు. అటువంటి హనుమంతుడి యొక్క విగ్రహం లేని ఊరు మన భారతదేశంలో ఎక్కడా ఉండదండి. గదను పట్టుకున్న వీరాంజనేయుడుగా ఉంటాడు. కొన్ని చోట్ల రెండు చేతులు జోడించి ఉన్న దాసాంజనేయుడుగా ఉంటాడు. మరికొన్ని చోట్ల అభయహస్తాన్నిచ్చే అభయాంజనేయుడుగా ఉంటాడు. రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్న ఆంజనేయుడుగా కొన్ని చోట్ల కనిపిస్తాడు. లక్ష్మణస్వామి ప్రాణదాయకుడైనటువంటి సంజీవని గిరిధారిగా కనిపిస్తాడు కొన్ని చోట్ల. కుడి చేతిలో సంజీవిని పర్వతం ఉంటుంది, వెనకాల తోక ఓంకారం రూపంలో ఉంటుంది. అటువంటి రూపం కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. మాకు కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉన్నది. మా కాలనీకి వచ్చే దారిలో అభయం హస్తం చూపిస్తూ ఉంటాడు, అభయాంజనేయుడిగా. వీటన్నిటికంటే విశిష్టమైన రూపం ఏంటంటే తోకలో గంటను ధరించినటువంటి రూపం. హనుమంతుడి యొక్క తోకలో ఉండే గంట వెనక ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ వాంగ్మయంలో దొరికేటటువంటి కథని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కొండంత పుణ్యమని, సముద్రం అంత ఆనందం కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతోందండి. సముద్రంతో పోల్చాడు ఆనందాన్ని, పుణ్యాన్ని కొండంత. ఆ కథ ఏదో మనం కూడా తెలుసుకుందామా? అది శ్రీరాముడు వనవాసం చేస్తున్నటువంటి రోజులు. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు తన పినతల్లి అయినటువంటి కైకేయికి ఇచ్చినటువంటి 2 వరాల ప్రకారం భరతుడు రాజ్యాభిషేకం, రెండవది తాను వనవాసం చేయాలి 14 ఏళ్ళు. సీతాదేవిని వెంట తెచ్చుకోమని చెప్పలేదు, తీసుకువెళ్ళాలి అని చెప్పలా. నీకు తోడు లక్ష్మణుడు రావాలి అని చెప్పలా. రాముడిని ఒక్కడే వనవాసం చేయమన్నదాన్ని. భరతుడికి రాజ్యాభిషేకం. ఆ వరాల ప్రకారం రావద్దని వారించినా కూడా తన వెంట వచ్చినటువంటి తన అనుంగు సోదరుడైనటువంటి లక్ష్మణుణ్ణి ఛాయేవా అనుగతా సదా అని ప్రతిజ్ఞ చేసి మరీ భార్యగా గ్రహించినటువంటి సీతమ్మ, ఈ ముగ్గురు కలిసి అడవికి వచ్చారు. మునుల యొక్క దర్శనాలతోటి, ఋషిపుంగవుల యొక్క దివ్య ఉపదేశాలతోటి పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉంది వాళ్ళ యొక్క వనవాస దీక్ష. 13 ఏళ్ళు పూర్తయింది. శూర్పణఖ రూపంలో ప్రమాదం వచ్చింది. సీతమ్మ అపహరణకు గురైంది. ప్రాణప్రదురాలైనటువంటి భార్యామణిని వెతుకుతూ బయలుదేరినటువంటి రామలక్ష్మణులకి వానరుడైనటువంటి
సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉంటూ ఉన్నాడు కదా. ఆ సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మేరకి హనుమంతుడు వచ్చాడు రామలక్ష్మణుల దగ్గరికి, వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు సుగ్రీవుడితో మైత్రీ బంధాన్ని కుదిరించాడు హనుమస్వామి అగ్ని సాక్షిగా. ఆ తరువాత వాలి సంహారం జరిగింది. వర్షాకాలం కూడా పూర్తయిన తర్వాత వానర రాజైనటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి 4 దిక్కులకి వానరులను పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి యొక్క నాయకత్వంలో హనుమంతుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇటువంటి మహావీరులందరినీ దక్షిణ దిక్కుకు పంపించారు. ఆ సందర్భంలో జాంబవంతుడి యొక్క ఉద్బోధతోటి అవలీలగా సముద్రాన్ని దాటాడు స్వామి. శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని ఒక గోష్పాదంలాగా దాటాడు అని. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం అన్నారు. రామాయణ మహామాలారత్నం అన్నారండి. రామాయణం అనేది ఒక గొప్ప మాల అయితే అందులో కొలికి పూస హనుమస్వామి, మధ్యలో ఒక పెద్ద పూస ఉంటుంది, దాన్ని కొలికి పూస. అటువంటి రత్నం హనుమంతుడు అని మనం కీర్తిస్తూ ఉంటాం. అటువంటి హనుమ లంకలో వెతికి అమ్మ యొక్క అనుగ్రహంతో అమ్మను చూడగలిగాడు. ఆ తరువాత రాముడికి నివేదించాడు సీత యొక్క క్షేమవార్తని. ఇక యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిశ్చయించాడు రాముడు. కపి సైన్యాన్ని, భల్లూక సైన్యాన్ని మొత్తం జతకూర్చాడు సుగ్రీవుడు. 2 మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు అన్నీ కూడా. ఎవరిద్దరు మానవులు? రామలక్ష్మణుల కోసం. యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదండి. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవడికి తెలుసు? ఒక్క భగవంతుడికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళుతూ ఉన్నటువంటి తమ వాళ్ళని చిట్ట చివరిసారిగా కన్నుల నిండుగా నీరు వచ్చేటట్టుగా చూసుకున్నాయి ఈ వానరులందరూ కూడా. మగవాళ్ళు తమ పిల్లల్ని, తమ భార్యలని, తమ మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ కూడా కన్నీటితో చూసుకున్నారు. ఎందుకని వస్తామో రామో తెలియదు కదా. చూసారా, ఒకవైపు తమ యొక్క కుటుంబాలు, మరొక వైపు స్వామి కార్యం, ఒకవైపు పేగుబంధం, ఒకవైపు కర్తవ్యం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారండి సమస్త వానర వీరులు, భల్లూక వీరులు. కన్నీళ్లు కారుతున్నా కూడా విజయోస్తు, దిగ్విజయోస్తు అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. అంటే భగవంతుడి కార్యానికి వెళుతుంటే మీకేమీ కాదు అని వాళ్ళు ఆశ్వాసన చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి హృదయం ద్రవించిపోయింది. మహాదయామయుడు కదా రాముడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే నాయకుడే ఏడిస్తే దాని కింద ఉండే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? తుది వీడ్కోళ్ళన్నీ మిగిసిపోయినాయి. సైన్యమంతా సర్వసన్నద్ధంగా ఉన్నది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానర వీరులారా, ఓ భల్లూక వీరులారా, ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలని, భర్తలని, సోదరులని, బంధువులని నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు అని ఆ వానర కాంతలని, ఆ భల్లూక కాంతలని, ఆ పిల్లల్ని ఉద్దేశించి రాముడు అంటూ ఉన్నాడు. మీ నిస్వార్థతకి
నా యొక్క నమస్కారాలు అన్నాడండి పరమాత్మ. నేను ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు అనేటువంటి వ్రతం కలిగినటువంటి వాడిని అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీ వాళ్ళంతా నా సహాయం కోసం వస్తున్నారు, అప్పుడు నేను వాళ్ళకు రుణపడతాను. కానీ ఎవరి యొక్క రుణాన్ని ఉంచుకోకూడదు అనేటువంటి గొప్ప వ్రతం పూనినటువంటి వాడిని. కాబట్టి ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితో మళ్ళీ వెనక్కి వస్తాను అన్నాడండి. ఇది రాముడి మాట. అంటే నా వెంట వచ్చే వాళ్ళల్లో ఎవ్వరూ మరణించరు అన్నాడు. నిజమేనండి, ఎవ్వరూ మరణించరు. సంజీవ పర్వతం తెచ్చినప్పుడు అందరూ బతికారు. అంతేకాదండి, చిట్ట చివరికి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు రాముడు ఏం వరం కావాలో కోరుకోమంటే, నా కోసం వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా చచ్చి ఉండకూడదు, అందరూ బతకాలి అన్నాడు. అంతేకాదు, ఈ వానరులు, భల్లూకాలు దారి మార్గంలో వెళుతూ ఉంటే వాళ్ళందరికీ అద్భుతమైన పండ్లు, కందమూలాలు సమృద్ధిగా దొరకాలి, ఏ సీజన్ అయినా సరే అన్నాడు. చూసారా ఎటువంటి వరం కోరాడో రాముడు. ఆయనే అన్నీ ఇవ్వగలడు, కానీ మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడిగానే ప్రవర్తించాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని కదా రాముడు చెప్పినటువంటి మాట అరణ్యకాండలో, యుద్ధకాండలో. అయితే వాస్తవానికి జనన మరణ చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి అయినటువంటి పరమాత్మ మహావిష్ణువు. ఆ చక్రధారియే ఇవాళ కోదండధారి అయి వాగ్దానం చేశాడు. చక్రధారికి కోదండపాణికి తేడా లేదండి. అంటే రాముడిచ్చినటువంటి మాట అది ఎన్నటికీ పొల్లుపోదండి. అది వేదవాక్కు. రామాయణమే వేదం అన్నారు కదా. ఎప్పుడైతే రాముడు ఈ మాట అన్నాడో తమ వాళ్ళందరూ తప్పకుండా తిరిగి వస్తారనేటువంటి ఆనందం కలిగింది ఆ వానర సమూహానికి. జయఘోష చేసింది వానర జాతి, భల్లూక జాతి. రామసేవ కోసం కదిలినటువంటి కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు, నలుడు, నీలుడు, పనసుడు, గంధమాధనుడు ఇలాంటి మహోన్నతమైనటువంటి కాయాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, సింగిలీకలు అనేటువంటి పిలువబడే పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉన్నాయండి వాళ్ళల్లో. ఈ సింగిలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయండి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. వీళ్ళకే ఆయుధాలు లేవు, గోళ్ళు కాళ్లే కదా ఆయుధాలు. ఆంజనేయ స్వామి చెప్పాడు కదా సుందరకాండలో. పదునైనటువంటి దంతాలు ఉంటాయి, వాడి అయినటువంటి గోళ్ళు ఉంటాయి. ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపులుగా కలిసి ఒక శత్రువు మీద దాడి చేస్తాయండి. వాటి లక్షణం అది. పళ్ళతో కొరుకుతాయి, గోళ్లతో రెక్కి చంపేస్తాయి. ఇది వాటి యొక్క యుద్ధతంత్రం. సరే, రామరావణ యుద్ధం భయంకరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణ ధాటికి, అలాగే కపివీరుల యొక్క ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు నేలకూలిపోయారు. రావణాసురుడి యొక్క కొడుకులు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఆ వైపు ఇద్దరే. ఒకడు రావణుడు, 2 కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్నయ్య కోసం యుద్ధానికి వచ్చాడండి. ఆయన లేపటం పెద్ద ప్రహసనం. ఇప్పుడు అది ప్రస్తుతం కాదు కాబట్టి చెప్పటం లేదు. 6 మాసాలు నిద్ర, ఒక్కరోజు మేలుకుంటాడు, 6 నెలలకు కావాల్సిన తిండి తింటాడు, తాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు. వాడి కోసం సపరేట్గా ఒక భవనం కట్టించాడు, సపరేట్గా ఒక పెద్ద పర్యంకం కూడా ఏర్పాటు చేశాడు రావణాసురుడు. అటువంటి కుంభకర్ణుడు గొప్ప దేహం కలిగిన వాడు, పర్వతం అంత ఎత్తుంటాడు. వానరులంతా భయపడిపోతూ ఉంటే ఇదేదో ఒక యంత్రం అని చెప్పాడు విభీషణుడు వాళ్ళు భయం పోగొట్టడానికి. ఆ కుంభకర్ణుడు నేల మీద నిలబడ్డాడా, వాడి తల ఆకాశం అంత ఎత్తుంటుంది. అంతటి భారీ దేహం వాడిది.
విశాలమైనటువంటి ఎత్తైనటువంటి ఒక మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు వాడు. ఆ రథం యొక్క పైభాగంలో ఉన్న గొడుగు ఉన్నది. ఆ గొడుక్కి చిన్న చిన్న గంటలు గట్టి ఉన్నాయి. అవి గణగణ శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ కుంభకర్ణుడు వికటాట్టహాస్యం చేస్తూ వానర సైన్యం మీద విరుచుకుపడ్డాడు. ఘోరమైనటువంటి పోరు. ఆ తరువాత రామబాణం దెబ్బకి నేల కూలిపోయినాడండి. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి యొక్క చెయ్యి తగిలి ఒక గంట కింద పడిపోయిందండి. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు గుంపులుగా వెళుతున్నాయి. కుంభకర్ణుడి యొక్క రథం నుండి తెగిపడినటువంటి గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది. అది మామూలు గంట అంటండి, చాలా విశాలమైన గంట, భారీ ఆకారం ఉంది గంటకి. కోతులు ఏమన్నా అడుగెత్తే కదా ఈ సింగిలీక కోతులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు ఆ గంట కింద ఇరక్కపోయినాయి. ఉన్నట్లుండి చీకటి కమ్ముకుంది. అంతే కదా, వెలుతురు అనేది ఉండదుగా, ఏ చప్పుడు వినపట్టల్లా వాటికి. అంతే, ఆ బుల్లి కోతులకి భయం పట్టుకుంది. అలా కొంతసేపు గడిచిన తర్వాత ఎవ్వరూ తమ కోసం రాకపోవడం వల్ల ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడటం మొదలుపెట్టినాయి. చూసారా, మనల్ని రక్షించడానికి ఎవరూ రాలేదు, ఈ గంట కిందే చచ్చిపోతామేమో ఆకలికి, మంచినీళ్లు లేక అని ఒక కోతి అన్నది. నిజమే, మనం అందరం తప్పు చేశాం అని మరొక కోతి అంది. అంటే యుద్ధానికి వచ్చి తప్పు చేశామని. అవును, మన రాజు మంత్రి ఇద్దరు మూర్ఖులే, వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి మాట్లాడింది. అసలు ఆ రాముడు ఎవరు? అతనికి మనకి సంబంధం ఏంది? మనం వానరులం, అతను మానవుడు. అయినా కూడా తగుదునమ్మా అని వచ్చాం. కనీసం మన గురించి పట్టించుకున్నాడా రాముడు? మోసగాడు, అతడు నమ్మకద్రోహి అని ఒక కోతి మాట్లాడుతూ ఉన్నది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అన్నీ అట్లాగే మాట్లాడతారు. మానవ సహజమే అది. అది కోతి కూడా లక్షణమే కదా, మనం అందులో నుంచి వచ్చామని అంటుంటారు కదా. అవును అవునని ముక్త కంఠంతో అన్ని కోతులు మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళల్లో ఒక ముసలి కోతి ముందుకు వచ్చింది. అనవసరంగా ఆడిపోసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు, కాస్త ఓర్పుతో ఉందాం, రామనామ స్మరణ చేద్దాం అన్నదండి. ఇది మహత్తరమైనటువంటి మాట. రామనామం ఎవడు జపించినా వాడికి దుర్గతి పట్టదు. ఆ మాటలకు మిగతా కోతులు కూడా కిచకిచా నవ్వినాయి. కొన్ని అయితే అవహేళన చేసినాయి. అయినా సరే ఆ వృద్ధ కోతి మాత్రం కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. కొంతసేపు గడిచింది. తిట్టి అలసిపోయిన మరికొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని జపించడం మొదలుపెట్టింది. చూసారా, అలా కొద్ది కాలంలోనే మిగిలినటువంటి కోతులు కూడా రామనామ సంకీర్తనలో మునిగిపోయినాయి. ఈలోపు గంట బయట ఏం జరుగుతుందో చూడాలిగా మనం. రాముడు రావణాసురుని సంహరించాడు. విభీషణ సంహారం తర్వాత సీతమ్మని చేపట్టాడు. అగ్ని ప్రవేశం అయిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. మొదటే చేశాడు సముద్ర తీరంలో, ఇప్పుడు అసలు పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలండి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. అవును కదా, కపిసైన్యాన్ని లెక్కబెట్టి రమ్మన్నాడండి. చూడండి రాముడి యొక్క ఔదార్యం. లెక్కలు వేశాడు సుగ్రీవుడు. రాముడి దగ్గరకు వచ్చి, స్వామి 1000 కోతులు తక్కువగా ఉన్నాయి అన్నాడు. మళ్ళీ లెక్క పెట్టమన్నాడు రాముడు. మళ్ళీ లెక్క పెట్టారు. 1000 తక్కువగానే ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమ దారిస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలే, విరిగిపోయిన రథాలు, చచ్చిపోయిన గుర్రాలు, కత్తులు, పగిలిపోయిన డాళ్ళు, వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతూ ఉన్నాడు రాముడండి. ఇది రాముడంటే. అంతలో రామచంద్రమూర్తి యొక్క దృష్టి ఒక గంట మీద పడింది. హనుమా అన్నాడు. పవనసూతుడికి తన స్వామి యొక్క అంతరంగం ఇట్టే అర్థమైపోయింది.
వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా అరమూసిన కళ్ళతోటి, రామభక్తితోటి, వికసించిన మనస్సులతోటి కూర్చొని జపం చేసుకున్న కోతులు కనపడ్డాయి. 1000 కోతులు ఉన్నాయి. జై శ్రీరామచంద్ర ప్రభుకి. సుగ్రీవుడు చకచకా లెక్కేశాడు. 1000 సింగిలీక కోతులు లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానర సైన్యం అంతా ఒక్క పెట్టున జయ జయ రామ, జయ జయ రామ, రఘురామ అంటూ జయఘోషణ చేశారండి. అప్పటి వరకు చీమ చుటుక్కుమన శబ్దం కూడా వినపడనటువంటి మరుగుజ్జు కోతులకి అపారమైనటువంటి పారావార ఘన ఘోష, తరంగ ఘోషలాగా, సముద్ర ఘోషలాగా వినపడి ఆ జయ జయ ధ్వానాలకి ఉలిక్కిపడి చటుక్కున కళ్ళు తెరిచినాయండి. అప్పటి వరకు తదేకమైన దీక్షతో ఉన్నాయండి ఆ కోతులన్నీ. చీకటికి అలవాటు పడిపోయినాయి. అటువంటి ఆ కోతులు కళ్ళతోటి దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని ఒక్కసారి చూడలేక కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకొని నెమ్మదిగా చూస్తూ ఉన్నాయి. అదిగో ఎదురుగా ఆజానవాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి సీతకరుడు అయినటువంటి రామచంద్ర ప్రభువు నిలబడి ఉన్నాడు, కోదండాన్ని చేత ధరించి. అంతే, సింగిలీక కోతులకి దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు, ఏం చేయాలి అనే ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్కమారు జయఘోష చేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదార విందాల మీద ఆ బుల్లి కోతులు పడిపోయినాయి. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి ఆ కోతిని, అని తేడా లేకుండా అన్ని కోతులు కూడా రామచంద్రమూర్తి యొక్క దివ్య చరణార విందాలను స్పృశించినవి మనస్ఫూర్తిగా. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తరణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే దారి చూపించింది అన్నటువంటి పండుకోతి ఉన్నదే, ముసలి కోతి, దాని మీద దృష్టి సారించాయి మిగతా కోతులు. ఆహా, ఈ కోతి చెప్పబట్టి కదా మనమంతా బతికి బట్టికట్టాం. ఆ విధంగా సింగిలీక కోతుల యొక్క జన్మలన్నీ ధన్యమైపోయినాయి. ఇప్పుడు రాముడి యొక్క దృష్టి హనుమ వైపుకు మళ్ళింది. సుందరే సుందరం కపిహి కదా, ముద్దైనటువంటి కోతి తోకకి ముచ్చటైనటువంటి గంట బాగుంటుంది అనుకున్నాడు. మురిపంగా చూశాడు ముగ్ధ మనోహరుడైనటువంటి రాముడు. హనుమా, ఈ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచేటటువంటి ఈ సింగిలీక కోతుల కథకి గుర్తుగా నీ తోకలో ఈ గంటను కట్టుకో. తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చన చేస్తారో, మనసారా స్మరిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళందరికీ నా అనుగ్రహం 200గా లభిస్తుంది అన్నాడు రాముడు. ఇది వాళ్ళలో గంటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుడిని దర్శించేటప్పుడు, మనం పూజ చేసేటప్పుడు ఈ సింగిలీక కోతుల యొక్క కథని జ్ఞాపకం చేసుకోవాలి. సింగిలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ హనుమ, శ్రీ శ్రీ హనుమ, జయ జయ రామ, శ్రీరామ అని నిరంతరము ఎవరైతే స్వామి యొక్క నామాన్ని భక్తితోటి స్మరిస్తారో, జపిస్తారో వాళ్ళు ముందు భవసాగరాన్ని దాడతారండి. ఆ తర్వాత ఏమిటి వాళ్ళకు ప్రయోజనం? వైకుంఠానికి వెళ్ళిపోతారు. పునరావృత్తి రహితమైనటువంటి స్థితి పొందగలుగుతారు అని ఈ యొక్క అద్భుతమైనటువంటి కథ మనకు చెబుతోంది. అయితే ఈ కథ శ్రీమద్ రామాయణంలో లేదండి. ప్రతిదీ వాల్మీకి చెప్పలేదండి. ఎన్నో లక్షల శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని ఈ కలియుగ మానవులు అధ్యయనం చేయలేరని 24,000 శ్లోకాలతో మనకు అందించాడు వాల్మీకి మహర్షి. అయితే పద్మపురాణం, అలాగే పరాశర సంహిత మొదలైనటువంటి
తంత్రశాస్త్రాల్లో ఇటువంటి కథలు ఎన్నో నిక్షిప్తం చేశారు మహర్షులు. వాటిని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు చక్కటి భక్తి తాత్పర్యాలు మన మనస్సులో కూడా వృద్ధి పొంది ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులను కాగలుగుతాం అని మీతో సవినీయంగా మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.